నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇయాల తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో చూద్దాం. గాజుల రామారంలో ఆక్రమణలకు గురైన 15,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. దాదాపు 300 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించి అమ్ముకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నది రేవంత్ సర్కార్. గిన్నీస్ రికార్డు సాధించే దిశగా అడుగులేస్తున్నది కూడా. ఏర్పాట్లలో భాగంగా బతుకమ్మ కుంటను సందర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఏడాది జరిగే మేడారం జాతరకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నది రేవంత్ సర్కార్. మేడారం జాతరకు 150 కోట్లు ఇప్పటికే కేటాయించింది. అంతేకాకుండా శాశ్వత పనుల కోసం 236 కోట్లు కేటాయించింది కూడా. మూసీకి పునరుజ్జీవం తెచ్చే చర్యల్లో భాగంగా రేవంత్ సర్కార్ మరో కీలక అడుగేసింది. ఈ పనుల కోసం ఏడీబీ బ్యాంకు 4,000 కోట్ల రుణాలు ఇయ్యనుంది. అందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఓవైపు రేవంత్ సర్కార్ పలు పథకాలు అమలు చేస్తూ తెలంగాణను ప్రగతి పదంలో తీసుకుపోతుంటే కుంభకోణాలలో ఇరుక్కున్న బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరైతుంది. దీంతో రేవంత్ సర్కార్ పై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసే స్థితికి దిగజారింది కూడా. రాష్ట్రంలోని సర్కార్ కాలేజీలలో డిజిటల్ బోధనను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి కాలేజీకి డిజిటల్ స్క్రీన్ అందించనుంది. ఇక ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం. శనార్థులు.